ఉన్నటువంటి మిత్రులు ఇద్దరికి కూడా నమస్తే. ఇప్పుడు వారే అంటుండ్రు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రని, వాళ్ళ పరిభాషలో ఏదో రద్దు అంటుంది. జనరల్గా రద్దు చేయలేదు, వాళ్ళకు అధికారం ఇచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అనేటువంటిది వాస్తవం. ఈ రద్దు చేసింది అనేటువంటి పదం మా ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు, మా ప్రభుత్వాన్ని తాత్కాలికంగా అధికార బదలాయింపు జరిగింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏకదాటిగా అధికారంలో కొనసాగిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి రద్దు అనేటువంటి పదమే గనక వాళ్ళు ఆపాదించుకుంటే ఈ దేశంలో వరుసగా 15 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం లేదు, ఒక ప్రాంతీయ పార్టీకి వాళ్ళు పడిపోయినరు. దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో వాళ్ళ పాత్ర ఒక ప్రాంతీయ పార్టీ సంఖ్యకు పడిపోయింది. దాంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీజేపీ అధికారంలో ఉంటే ఈ దేశంలో 4 చోట్ల మినహాయిస్తే కాంగ్రెస్ ఎక్కడ చెప్పుకునే విధంగా పరిస్థితి లేదు. వాళ్ళు దాన్ని గొప్పగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అనేటువంటిది కనుక అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాయి. పాపం వాళ్ళని మూర్ఖత్వం అని కూడా అనాలని నేను అనుకోవటం లేదు. ఎవరు కూడా అధికారంలో శాశ్వతంగా ఉండరు, ప్రజలు కూడా ఉంచరు. ఎందుకంటే మనం బెంగాల్ చూసినాం, లేకపోతే కేరళ చూసినాం, లేకపోతే తెలంగాణ చూసినాం, ఆంధ్రప్రదేశ్ చూసినాం, కర్ణాటక చూసినాం. అధికార బదలాయింపు ఎందుకు నిన్నటికి నిన్న తమిళనాడు కూడా చూసినాం. ఊహించని విధంగా టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు, లేకపోతే మేము ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాదు కూడదు, మాకే తెలుసు, మాకు మాత్రమే తెలుసు, మేమే మొండిగ వైఖరితో వెళ్తాం అన్నప్పుడు డెఫినెట్ గా మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వల్ల పేదలు పడుతున్న ఇబ్బంది కావచ్చు, రైతులు పడుతున్న ఇబ్బంది కావచ్చు, ఒక గొప్ప లక్ష్యంతో 20,000 ఎకరాలు మేము సేకరించిన తర్వాత అధికారంలోకి వచ్చి అక్కడ లక్షలాది మందికి ఉపాధి కలగాలని మేము ఏర్పాటు చేసినటువంటి ఫార్మాసిటీలో కోర్టులో ఉండగా, అంటే ఇంకా కోర్టుకు మీరు చెప్తున్నారు మేము అక్కడ ఫార్మాసిటీ నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ దానికి భిన్నంగా అక్కడ 4th సిటీ ఏర్పాటు చేస్తామని, 4th సిటీకి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం, ఆ స్కిల్ యూనివర్సిటీ పేరుతో ఒక బిల్డింగ్ కట్టుకునే ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే మెయిన్ ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి లక్ష్యంతో, మేము అనుకున్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పేదవాళ్ళ ఇల్లు కూల్చివేస్తున్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఈ హైడ్రా అనేటువంటి కొత్త పద్ధతి ఏం కాదు. అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు కూల్చివేతగా టౌన్ ప్లానింగ్ లో ఒక విభాగం ఎప్పుడు కూడా పనిచేస్తుంది, అది ఉంటది. ప్రభుత్వం కొత్తగా దానికి ఒక పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా మేము పేదవాళ్లను రక్షించే విధిగా హైడ్రా పేరిట కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గపు చర్యలు ఖచ్చితంగా దీన్ని నిలిపివేస్తామని ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో కేసీఆర్ గారు అన్నారు. అది ముమ్మాటికి అధికారం వస్తుంది, వచ్చిన రోజు అది జరుగుతుంది. ఇంకొకటి ఏదైతే ప్రధాన లక్ష్యంతో, ప్రధాన ఉద్దేశంతో మేము ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఈరోజు వీళ్ళు ఫార్మాసిటీ లక్ష్యాన్ని దెబ్బతీసి అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లేదా వ్యక్తిగత ఆస్తులు కూడగట్టుకోవడానికి ఆ రోజు మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లేదా మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆ రోజు యాచారం దగ్గరికి వెళ్ళి ఆ బెల్ట్ అంతా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చాలా గొడవలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి కలిగే విధంగా, ఒప్పుకునే విధంగా కూడా మాట్లాడిండ్రు. రైతులను ప్రేరేపించిండ్రు. వచ్చేది మన ప్రభుత్వం రాగానే ఎవరి భూములు వాళ్లకు పంచుతామన్నది. మరి ఇంతవరకు ఏం చేసిండ్రు, ఎందుకు పంచకపోగా సేకరించిన భూములను దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు శాశ్వతము, ప్రభుత్వాలు మేమే ఉంటాము అట్లా అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు తప్పుకుంటే, అట్లాంటి ఆలోచన నుంచి దూరంగా ఉంటే మంచిది. ఇంకా నేనే 30 సంవత్సరాలు ఉంటా, 40 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా అంటే అది ప్రజల అభీష్టం మేరకు ప్రజలు ఆశీర్వదించి
మీ ప్రభుత్వానికే పట్టం కడితే అంత గొప్పగా మీరు పరిపాలన చేసిన రోజు మీరిచ్చిన గ్యారంటీలు, మీరిచ్చిన వ్యారంటీలు, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకున్న రోజు ఖచ్చితంగా ప్రజలు